ఏంటది? ఓకే థ్యాంక్ యూ. ఓకే. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చిన ఫస్ట్ సండే అనమాట. అసలు ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటాము అని ఎవరు అనుకుంటారో అయితే అస్సలు నిజం కాదు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ పని అంతా ఇలాగే ఉంటుంది అని నేను అనుకుంటాను. 99.9% నేనైతే చేసిందే చేసి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తాను. ఇంకా అతిగా పడుకోవాలి అని అంటే తప్ప పని చేయడం మాననమాట. సో ఇవాళ నేను ఫస్ట్ వీక్ సండే రోజు ఏం చేశానంటే, మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. అంటే గ్రానైట్ వర్క్ చేయించాం కదా, అయితే నేను అర్బన్ క్లబ్ వాళ్ళని పిలిపించాను. ఆ గ్రానైట్ వర్క్ చేసినప్పుడు ఆ దుమ్మంతా ఉంటుంది కదా, అదంతా పోవాలి అని అంటే మనం మాన్యువల్గా చేస్తే అస్సలు పోదు, కంపల్సరిగా మెషిన్స్ వాడాలి అని చెప్పి అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించాను. అప్పుడు వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళారు, కానీ అది నాకు నచ్చలేదు. తర్వాత సాటర్డే రోజు పిలిపించాను, సండే రోజు నేను మళ్ళీ కంప్లీట్ డే పని చేశాను అనమాట. అది ఇంకా క్లీన్ అవ్వడానికి. అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈరోజు నేను అర్బన్ క్లాప్ని పిలిపించాను. నాట్ ఫర్ క్లీనింగ్ నేను చేసినట్టు ఎవరు చేయదని నా ఒపీనియన్, దట్టు అది నా స్టైల్లో. అయితే ఈరోజు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వాళ్ళని పిలిపించాను అనమాట. సో వాళ్ళు వస్తారు, ప్లస్ ఇంకా కొన్నేవో కొరియర్స్ వస్తాయి. నిన్న చెప్పాను కదా, మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత హోమ్ రీసెట్ చేస్తున్నాను అని చెప్పి ఏవేవో ఆర్డర్ చేశాను, అవి వస్తాయి. సో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. నిన్న యాక్చువల్గా సాటర్డే రోజు ఇల్లు పనంతా చేసేసి సాయంత్రం పల్లీలు ఉడకబెట్టుకొని తింటుంటుంటే మా బుడిగి ఫోన్ చేసింది, చార్మినార్కి వెళ్దామని. బేసిక్గా నాకు చాలా ఓపిక లేదు, ఎందుకంటే అప్పటికే నేను పడుకుని చాలా డేస్ అయిపోయింది. ప్రెషర్లో ఉన్నాను. కొంచెం మంచిగా తినేసి పడుకుందాం, పైనాపిల్ ముక్కలు తెచ్చుకున్నా. ఆ రోజు చార్మినార్ వెళ్ళాల్సి వచ్చింది. దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. నేను బేసిక్గా చాలా రోజులు అయ్యింది బయటికి వెళ్ళి ఇలాగా వీడియోస్ ఏమీ షూట్ చెయ్యక. చాలామంది నా వీడియోలు చూసేవాళ్ళు అడుగుతున్నారు, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళట్లేదా అని. అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఏంటో నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. నాకు స్ట్రీట్ షాపింగ్స్కి అలాగా వెళ్ళడం ఇష్టమే, కాకపోతే ఏంటో అసలు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాలి అని అనిపించట్లేదు అనమాట. మా ఆఫీస్కి దగ్గరే ఉంటుంది అమీర్పేట్. నేను వచ్చే దారిలో పాలికా బజార్ కానివ్వండి, జనరల్ బజార్ ఇలాంటివి ఉంటాయి, కానీ ఏంటో నాకు అసలు వెళ్ళాలి అనే అనిపించట్లేదు. నాకు ఎక్కువ ఇష్టమైన స్ట్రీట్ షాపింగ్ అంటే జనరల్ బజార్, అలాగే జేఎన్టీయూ. అసలు ఎన్ని ఉంటాయో చూడ్డానికి. మనం కొనమా అనేది సెకండరీ, కాకపోతే అక్కడైతే చాలా స్టఫ్ ఉంటుంది మనం తెలుసుకోవడానికి చూడడానికి కూడా అని నా ఒపీనియన్ అనమాట. అదే లైన్లో బంగారం కొట్లు ఉంటాయి, సిల్వర్ కొట్లు ఉంటాయి, మామూలు రోడ్ మీద దొరికే ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్టల షాప్స్ ఉంటాయి, మంచి మంచి బట్టల షాప్స్, చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. స్ట్రీట్ షాపింగ్స్ ఎస్పెషల్లీ జేఎన్టీయూ అయితే నా ఫేవరెట్ అనమాట. నేను ఈ మధ్యన కొన్ని వీడియోస్ చూస్తున్నా, మియాపూర్ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుందా అని అనిపించి, కానీ మియాపూర్ వెళ్ళాలంటే అమ్మో చాలా దూరము. ఎప్పటి నుంచో నేను ఐకియాకి వెళ్ళాలి అని అనుకుంటున్నా, ఎన్నో ఇయర్స్ నుంచి, కానీ అసలు ఈ మధ్య కాలంలోనే వెళ్ళలేదు. నా వీడియో కనుక చూస్తే నా తమ్ముడు ఒకడు ఉంటాడు, భగత్ వాడి పేరు, వెళ్దాం అక్క అని అన్నాడు తన వైఫ్తో కలిసి. ఇప్పుడు వరకు అసలు మళ్ళీ అనలేదన్నమాట. ఎప్పుడు వెళ్దాం అంటాడో చూస్తాను నేను కూడా. ఈ వీడియో పంపించి, ఈ వీడియో చూడు, ఈ వీడియో నీకోసమే చేశానని చూపిస్తా. సో క్లీనింగ్ అయితే చేసేసాను. బేసిక్గా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంపార్టెంట్ అని కాదు, ఎందుకో ఇష్టం. ఈ కారిడార్లో 10 మంది 10 రకాలుగా నడుస్తూ ఉంటారు. మా ఇంటి ముందరే కదా అని నేను రెగ్యులర్గా కడుక్కుంటూ ఉంటాను అనమాట. ఇది తను కడగదు, ఎందుకంటే
పాపం వాళ్ళు కూడా ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోతారు కదా, తనని కడగమంటాం ఎందుకు, నేను అసలు డస్టింగే చేయమంటే నాకు టైం సరిపోదు అనింది. ఇంకా ఇది కడగమంటే ఇంకా అసలు రాను అని చెప్పేస్తుంది డైరెక్ట్. అందుకని నేను ఇలాంటివి తనకు చెప్పను అనమాట. తను అంటే ఎవరు అనుకుంటున్నారా, మా లక్ష్మి అండి. నేనే కడుక్కుంటాను. మోరోవర్ మనం కడుక్కుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని పనులు మనం చేసుకుంటేనే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నా ఒపీనియన్. ఈరోజు సండే చెప్పాను కదా, ఇక్కడ మొక్కలకి బాగా దుమ్ము కూడా పట్టేసింది. మొన్న ఉగాదికి అనుకుంటా కడిగాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కడుగుతున్నాను అనమాట. చాలా డస్టీగా అనిపించి ఇంకా చిరాగ్గా ఉందని కడుగుతున్నాను. మోరోవర్ ఇప్పుడు సమ్మర్ ఒకటి వస్తుంది కదా, ఆ పక్షులు బాబోయ్ ఎంత చిరాకు చేస్తున్నాయో. అప్పటికి మొక్కలకి తక్కువ నీళ్ళు పోస్తాను, ట్రేస్లో వాటర్ ఎక్కువ నిలబడిపోకుండా ఉండటానికి. అయినా కానీ ఆ పక్షులు వచ్చేసి గత్తరగా చేస్తున్నాయి అన్నమాట ఫ్లోర్ని. నాకేమో అది చూస్తేనే చిరాకుగా అనిపిస్తుంది. అసలు నాకు పీజియన్స్ అంటేనే చిరాకు వచ్చేసింది. ఎందుకు అనేది నేను రీజన్ కూడా చాలా వీడియోస్లో చెప్పాను. వాటి వల్ల మనం చచ్చిపోతామంట కూడా. అమ్మో అదొక టెన్షన్ ఒకటి ఎక్కువైపోయింది. చాలామంది అపార్ట్మెంట్స్లో నెట్ పెట్టించుకుంటున్నారు మొత్తం కంప్లీట్ అపార్ట్మెంట్కి. అలాంటిది ఏమన్నా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. గ్రిల్స్కి ఉన్నాయి కానీ మన అపార్ట్మెంట్ కారిడార్కి అలా రాకుండా ఉండాలి అని అంటే కూడా ఇలా నెట్ పెట్టించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చూడాలి ఇంకా ఏమవుతుంది ఈ అపార్ట్మెంట్లో. ఈ అపార్ట్మెంట్కి వచ్చి 10th ఇయర్ అండి. 10th ఇయర్ నెక్స్ట్ అక్టోబర్కి కంప్లీట్ అయిపోతుంది. సో 10 years అయ్యింది మేము ఈ ఇంటికి వచ్చి. ఈ ప్లేస్ నాకు అలవాటు అయ్యి కూడా. అక్కడ కారిడార్లో కడిగిన తర్వాత ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయి కదా బాల్కనీలో, ఇక్కడ కూడా మొత్తం మొక్కలు ఈరోజైతే మ్యాక్సిమం మొక్కలతోనే స్పెండ్ చేశానండి లిటరల్గా. ఒక పక్కన అర్బన్ క్లబ్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకుంటున్నారు. తర్వాత నేనైతే ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. నాకు బేసిక్గా మొక్కల్ని పెంచడం అనేది విజయవాడలో ఉన్నప్పుడు అలవాటయింది. అంటే ఒక 10-15 years బ్యాక్ నుంచి మొక్కల్ని బాగానే పెంచుతున్నాను. అక్కడి నుంచి తెచ్చిన మనీ ప్లాంట్ బేసిక్గా చాలామందికి ఇచ్చాను, చాలా పెద్దది కూడా చేశాను. ప్లస్ ఇప్పటికీ కూడా ఉంది ఆ మొక్క అని అంటే నేనే ఆశ్చర్యపోతాను అనమాట. అంటే మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా 13 years ఏజ్ ఉన్న మనీ ప్లాంట్స్ అనమాట. అవి ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను కాబట్టి అవి ఇంకా అలా సర్వైవ్ అవుతూనే ఉన్నాయి. పెద్దగా ఎదగనివ్వట్లేదు, ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం నేను గ్రిల్ మొత్తం పాకిచ్చేసి చాలా పెద్దగా చేశాను. అదేంటో తెలీదు, సడన్గా బాగా స్మెల్ వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం కట్ చేసేసాను అనమాట. ఆ టైంలో మాకు ఇక్కడ మెస్ ఉంది కదా, ఆ మెస్ లేదు. ఆ మొక్కలతోనే మొత్తం స్ప్రెడ్ అయిపోయి చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు మొక్కలు ఇక్కడ లేక ఇంట్లో అంతా వేడి వస్తుందన్నమాట. ఒక 2-3 years నుంచి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటి అని అంటే మార్చ్ ఎండింగ్ వరకు కొంచెం చల్లగానే ఉంటుంది. మేలో డే టైంలో ఇటు ఎండ వస్తుంది కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. కానీ లేకపోతే కొంచెం అంటే మే కాదు, ఏప్రిల్లో కూడా కొంచెం బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. మేలో అయితే కొంచెం విపరీతంగా వేడిగా ఉంటుంది అన్నమాట. పైన ఉంటాం కాబట్టి అన్ని సీజన్స్ హార్డ్గానే ఉంటాయి. చలి అయితే పీక్స్లో ఉంటుంది. అసలు కాలు కూడా కింద పెట్టలేనంత చల్లగా అనిపిస్తుంది అన్నమాట. వేడి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంకా మొక్కలన్నిటికి మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా చేస్తే దుమ్ము పోతుంది వాటి మీద ఉన్నది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ పైన ఉంటే మట్టికి చాలా డస్ట్ ఉంటుందండి. చాలామంది అనుకుంటారు రోడ్డు పక్కన ఉన్నాము, కింద ఉన్నాము కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంది అని. కాదు, కంపల్సరీగా పైన ఉంటే ఎక్కువ దుమ్ము వస్తుంది. ఇంకొకటి ఏంటంటే హై రైజ్ టవర్స్ ఉంటాయి కదా, వాటికి పైకి వెళ్ళే కొద్దీ రేట్లు ఎక్కువ కూడా ఉంటాయంట. ఏంటి అది ఫ్యాక్ట్ అది. కానీ లక్కీగా ఈ ఇల్లు ఏదో మాకు 10 years బ్యాక్ దొరికింది. ఇప్పుడు ఈ ఇల్లు కొనాలంటే ఎన్నో లక్షలు పెట్టాలి. ఇప్పటికీ మా ఇంటి సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్. అవైతే ప్రైస్ రేంజ్ చాలా ఉంటాయి. నేను ఇప్పుడు 10 years బ్యాక్ కొన్ని మంచి పని చేశాను అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వీటి గురించి ఆలోచించుకుంటే. మొక్కలు కడగటం అయిపోయిన తర్వాత
దువ్వాన్లు ఉన్నాయి కదా. బేసిక్గా నేను ఇదివరకు అయితే ప్రతి వారం దువ్వాన్లు కడిగేదాన్నండి. ఇప్పుడు అసలు ఒళ్ళొంగట్లేదు నాకు. ఇంకా వేడి నీళ్ళల్లో వీటిని నానబెడదామని చెప్పి వేడి నీళ్ళు కాసి నానబెడుతున్నాను అనమాట. ఉప్పేసి కొంచెం లిక్విడ్ వేసాను. మనం ఏమంటారు, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కునే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసి నానబెడుతున్నాను అనమాట. ఇలాగ కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత బ్రష్ చేద్దాం వీటికి అని చెప్పి దాని తర్వాత పాలు కూడా కాస్తున్నాను. నేను తప్పేం చేశానంటే పాలు కాసేసి ఇవి తోడు పెట్టేసి ఇదే గిన్నెలో మళ్ళీ పాలు కాసాను. ఆ పాలు మొత్తం ఇరిగిపోయినాయి అనమాట. పన్నీర్ చేసేసాను. ఇంకా లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే 2-3 లీటర్స్ పాలు ఇరిగిపోతే పన్నీర్ చేశాను. అవి పాడేయడానికి మనసు ఒప్పలేదు. లీటర్ 110 రూపీస్ తీసుకుంటున్నారు, ఎందుకులే పాడేయడము అని చెప్పి పన్నీర్ లాగా చేసేసాను అనమాట. ఆ పన్నీర్ చేసినప్పుడు అసలు జిడ్డు జిడ్డు ఉంటుంది కదా, అమ్మో నాకు అదంటే ఎంత భయం అంటే అంత భయము. ఇంకా నేను స్నానం చేసేసి వచ్చాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడికి. స్నానం చేసేసి వచ్చిన తర్వాత బేసిక్గా ఇది నేను ఆఫీస్కి తీసుకెళ్తాను అనమాట. ఈ దువ్వాన్ని కడక్క ఎన్ని నెలలు అయ్యిందంటే అన్ని నెలలు అయింది. ఎంత మట్టి మట్టి ఉందో చూసారా, చిరాగ్గా కనిపిస్తుంది. దీని గురించన్నా అట్లీస్ట్ కడగాలి దువ్వాన్లు అని డిసైడ్ అయ్యాను. మోరోవర్ నేను బ్లాక్ కలర్ ఇండిగో పెట్టుకుంటున్నాను కదా, ఆ ఇండిగో కలర్ ఎక్కువ కనిపించేస్తుంది, అందులోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని చిరాగ్గా ఉందని ఇంకా మొత్తం కడిగేసిన తర్వాత ప్లాంట్స్ కేర్, ఇంట్లో ఉన్న మొక్కల్ని కూడా నీళ్ళన్నీ మారుస్తున్నాను అనమాట. వేడి కూడా స్టార్ట్ అవుతుంది కదా, మొన్న చెప్పాను కదా ఐస్ క్యూబ్స్ వేసాను, ఇందులో ఐస్ క్యూబ్ వేద్దాము అని చెప్పి అలా వేస్తున్నాను. కానీ చాలా ఆకులు పండిపోతున్నాయి. ఇంకేం చేయలేము. నేను లోపలికి తీసుకొని వెళ్ళి పెడదామని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా నేను పెట్టట్లేదు ఏసీలో, చూడాలి. బయట అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 21, కానీ ఈ వీడియో నేను మేబీ ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్ తీసాను అని అనుకుంటున్నాను. సో మొక్కల్ని కూడా మంచిగా కడుగుతున్నాను అనమాట. ఇది డిష్ వాషర్ మీద పెడతాను, చాలా మంచిగా అనిపిస్తుంది. డిష్ వాషర్ మీద ఆపోజిట్లో తలుపు ఉంటుంది కదా, ఆ గాలికి ఇది భలే ఊగుతుంది అని అనిపిస్తుంది నాకైతే. దాని మీద 2 బుద్ధ బొమ్మలు కూడా పెట్టాను. లాస్ట్ టైం చూపించాను కదా, మీషోలో తెప్పించాను అని చెప్పి ఆ బుద్ధ బొమ్మలు, అవి కూడా బాగా సెట్ అయ్యాయి అని అనిపిస్తుంది. ఇది కూడా బుద్ధలో పెడదాము, ఫేస్ బుద్ధ ఉంటుంది కదా, గోవింద టెర్రకోటకి వెళ్దామని ఎన్నో నెలలు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇలా మొక్కలు కూడా అన్నీ కడిగేసి ఇంకెక్కడక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ ఇలాంటి పనులన్నీ చేశాను. ఈరోజు కూడా చాలా టైర్డ్ అయిపోయాను. నిన్న కూడా సరిగ్గా పడుకోలేదు, ఈరోజు కూడా సరిగ్గా పడుకోను అని అనిపించింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఇంకొక వీడియోలో కలుస్తానే.